నామినీ పెట్టాను, ప్రాసెస్ కంప్లీట్ అయిపోయింది అనుకుంటాను చాలా మంది. బట్ అసలు స్టోరీ ఇప్పుడే స్టార్ట్ అయింది. రవి చాలా రెస్పాన్సిబుల్ పర్సన్. బ్యాంక్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ పాలసీస్ కి అన్నిటికీ కూడా తన వైఫ్ ని నామినీగా పెట్టాడు. ఇది కరెక్ట్ డిసిషన్. కొన్ని ఇయర్స్ తర్వాత అన్ఎక్స్పెక్టెడ్ గా రవి చనిపోయాడు. ఫ్యామిలీ ఫైనాన్షియల్ డాక్యుమెంట్స్ ని సర్చ్ చేయడం స్టార్ట్ చేసింది. బ్యాంక్, మ్యూచువల్ ఫండ్, ఇన్సూరెన్స్ పాలసీస్ ని ప్రాసెస్ స్టార్ట్ చేయడం జరిగింది. నామినీ ఉండడంతో ఈజీగా అయిపోయింది. బట్ ఇక్కడ ఇంకో క్వశ్చన్ వచ్చింది. అదే రవి వేరే అసెట్స్ డీటెయిల్స్ ఎక్కడ ఉన్నాయి, డాక్యుమెంటేషన్స్ ఎక్కడ ఉన్నాయి, బిల్ ఉందా? అప్పుడు ఫ్యామిలీకి అర్థమైంది నామినేషన్ అనేది ఇంపార్టెంట్, బట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఉంటే క్లారిటీ ఉంటుంది, అస్సలు ఉండదు. ఇలా లేకపోవడంతో క్లారిటీ మిస్ అయింది, కన్ఫ్యూజన్ స్టార్ట్ అయింది. నామినేషన్ అనేది ఫస్ట్ స్టెప్, బట్ కంప్లీట్ ఫైనాన్షియల్ ప్లానింగ్ అనేది సెకండ్ స్టెప్. అండ్ డాక్యుమెంట్స్ క్లారిటీగా ఉంటాయి. ఎవరైతే డాక్యుమెంట్స్ క్లియర్ గా ఉంచుకోరో వాళ్ళకి వీడియో షేర్ చేయండి. అండ్ అండర్స్టాండ్ బిఫోర్ యూ ఇన్వెస్ట్. జిఎస్ ఫైనాన్స్.